హలో వారియర్స్, వెల్కమ్ టు మై ఛానల్ నందిని కే బాత్. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం చాలా మందికి తెలిసినట్టే ఉంటుంది, కానీ కొంతమందికే దానికోసం క్లారిటీ ఉంది. వారియర్స్, ఇది చెప్పండి, ప్రతి మనిషి అంటే మీరు, నేను, మనందరం మన జీవితకాలం మొత్తం దేనికోసం ప్రయత్నిస్తున్నాం? ఎస్, మీరు అనుకుంటుందే అదే 7 లెటర్ వర్డ్ సక్సెస్, విజయం. ఒక్కసారి మనం బ్యాక్కి వెళ్ళి ఆలోచిద్దామా? చిన్నతనంలో స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ కోసం, పెద్దయ్యాక కాలేజ్ లైఫ్లో మంచి పర్సంటేజ్ కోసం, ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో ర్యాంక్స్ కోసం, జాబ్స్ కోసం ఇంటర్వ్యూస్లో, మళ్ళీ బెస్ట్ ఎంప్లాయ్ అవ్వడం కోసం, మ్యారేజ్ లైఫ్కి వస్తే బెస్ట్ పార్ట్నర్గా, పేరెంటింగ్లోకి వస్తే ఇన్స్పైర్డ్ పేరెంట్స్గా అవ్వాలని, మన పిల్లలకి మళ్ళీ బెస్ట్ కెరియర్ ఫ్రేమ్ చేసేంత వరకు, ఇలా మన హోల్ లైఫ్ సర్కిల్లో ప్రతి ఒక్కరూ సక్సెస్ అవ్వాలనే అనుకుంటారు కదా. కానీ టైప్ 1 కొంతమందే దాన్ని చేరుకోగలుగుతున్నారు. టైప్ 2 ఇంకొంతమంది ప్రయత్న మధ్యలోనే అలసిపోయి ఆగిపోతున్నారు. టైప్ 3 ఏదేమైనా సరే నేను లాస్ట్ వరకు ప్రయత్నిస్తూనే ఉంటాను అనేవారు ఉన్నారు. ఈ 3 టైప్స్ వాళ్ళలో నెంబర్ 1 అండ్ 3 తప్పకుండా ఎప్పటికైనా సక్సెస్ అవుతున్నారు. కానీ సెకండ్ టైప్ వాళ్ళు సక్సెస్ అవ్వట్లేదు. ఎందుకని ఎప్పుడైనా ఆలోచించారా? వారియర్స్, ఐ విల్ గివ్ అన్ ఎగ్జాంపుల్. ప్రతి 100% మెంబర్స్లో 20% మెంబర్సే గోల్ సెట్ చేసుకుంటున్నారు. ఆ 20%లో ఓన్లీ 6%ఏ గోల్స్ని అచీవ్ చేసుకుంటున్నారు. సో ఫ్రెండ్స్, మీరు ఈ 6%లో ఉన్నారా? మిగిలిన 14% వాళ్ళు ఎందుకు రీచ్ అవ్వలేకపోతున్నారు? మరి 80% పీపుల్ పరిస్థితి ఏంటి? వాళ్ళు వాళ్ళ లైఫ్లో సక్సెస్ అవ్వలేరా? తప్పకుండా అవ్వచ్చు. అయితే మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఈ 3 కేటగిరీస్ వాళ్ళ మైండ్ సెట్స్ కోసం. ఇంకెందుకు లేటు, మనలో దాగున్న 3 కేటగిరీస్ వాళ్ళ కోసం తెలుసుకుందాం పదండి. కేటగిరీ నెంబర్ 1, 6% మెంబర్స్ మైండ్ సెట్. వీళ్ళు వాళ్ళు అనుకున్న గోల్స్ని, కన్న కలల్ని ఖచ్చితంగా నెరవేర్చుకునే టైప్. వీళ్ళు వాళ్ళు అనుకున్నది సాధించే వరకు 100% ఎఫర్ట్ ఇస్తూనే ఉంటారు. వీళ్ళు ఎటువంటి ఎక్స్క్యూజెస్కి ఛాన్స్ ఇవ్వరన్నమాట. ఆకాశం విరిగి మీద పడినా వీరి లక్ష్యం చెరగదు. కష్టాలు, కన్నీళ్లు కలవర పెడుతున్నాయనో, సమస్యలు చుట్టుముట్టాయనో వీరి పోరాటం ఆగదు. సొసైటీ ఏదో అనుకుంటుందనో, కన్నవాళ్ళు కుటుంబం కలిసి రాలేదనో వారి లక్ష్యాన్ని విడిచిపెట్టరు. రాత్రింపగళ్ళు కృషి చేసి కునుకు లేకున్నా, పూట గడవకపోయినా కలత చెందరు. ఐ కెన్ డూ ఇట్ అండ్ ఐ విల్ అచీవ్ ఇట్ అనే దృఢ సంకల్పంతో దూసుకుపోతారు. ముందనుకున్న టైప్ 1 అండ్ 3 వాళ్ళు ఈ 6% కేటగిరీ నెంబర్ 1లోకి వస్తారన్నమాట. అయితే ఇప్పుడు కేటగిరీ నెంబర్ 2, 14% మెంబర్స్ మైండ్ సెట్ చూద్దాం. వీళ్ళలో కూడా ఎంతో ఉత్సాహం ఉంటుంది, లక్ష్యాన్ని చేరుకోవాలనే దృఢ సంకల్పం ఉంటాయి. కానీ ప్రాబ్లమ్స్ని ఎదుర్కోలేక సాకులు చెప్తారు. పరిస్థితులకు లొంగిపోయి ప్రయత్న మధ్యలోనే అలసిపోయి ఆగిపోతున్నారు. మరలా లేచి ప్రయత్నించలేక పిరికి వాళ్ళలా లైఫ్లో కాంప్రమైజ్ అయిపోతున్నారు. ఐ కాంట్ డూ ఇట్, ఐ కాంట్ అచీవ్ ఇట్ బికాస్ అనే ఎక్స్క్యూజెస్ వెతుక్కుంటారు. ఇలాంటి మైండ్ సెట్ ఉంటే తక్షణమే వదులుకోండి, ఎందుకంటే అది మనలో ఉన్న శక్తిని ఎప్పటికీ తెలుసుకోనివ్వదు వారియర్స్. కేటగిరీ నెంబర్ 3, 80% మెంబర్స్ మైండ్ సెట్ చూద్దాం. వీళ్ళకి లక్ష్యాలు ఉంటాయి, కానీ వాటిని కామన్ గోల్స్ అంటాం. జీవితం ఇలా సాగిపోతే చాలు, ఇప్పుడు మనం సాధించి ఏం చేయాలి? జరిగేవి జరగక మానవు, జరుగుతున్నవి ఆపలేము, ఇంకంతే ఈ జీవితం అని సరిపెట్టుకుంటారన్నమాట. నిజం చెప్పాలంటే వీళ్ళలో కూడా చైతన్యం, సంకల్ప బలం ఉంటాయి, కానీ అవి పొరలు కప్పి దాచేస్తారు. ఫ్రెండ్స్, ఒక్కసారి ఆలోచించండి. నాకెందుకు, అయినా నా వల్ల కాదు అనే మైండ్ సెట్టే కరెక్ట్ అయితే ఇప్పుడు మనం అరచేతిలోనే ప్రపంచాన్ని చూడగలిగే వాళ్ళమా? సో ఇక నుంచైనా నా వల్ల కాదు, ఐ కాంట్ డూ ఇట్ అనే ముందు ఒక్కసారి నీలానే బ్రతుకుతూ ఎన్నో అద్భుతాలను చేసిన వాళ్ళని గుర్తు తెచ్చుకో.
వాళ్ళకి నీకు ఉన్న తేడా ఏంటో అర్థమవుతుంది. ఈ 100%లో కనీసం 80% వాళ్ళైనా తమ గోల్స్ని సీరియస్గా తీసుకుని వాటి కోసం 100% ఎఫర్ట్ పెట్టి ఫైట్ చేస్తే ఎంత బాగుంటుందో కదా. సో వారియర్స్, మీరు ఏ కేటగిరీలో ఉన్నారో, మీ గోల్స్ ఏంటో, వాటిని రీచ్ అవ్వడానికి ఎలా ప్లాన్ చేస్తున్నారో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. ఫీడ్బ్యాక్ అండ్ కాంప్లిమెంట్ కోసం కామెంట్ చేయండి. వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుందంటే షేర్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.